హల్లెలూయా. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవ్వరూ లేరండి, ఎవ్వరూ లేరు అని హృదయపూర్వకంగా ఈ పాటను మరొకసారి పాడుకుందాం, కానీ అర్థం చేసుకుంటూ పాడదాం. ఎంతో అర్థవంతమైన పాట. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. అంటే నాకు యాక్సిడెంట్ అయినా అది నా మేలేనా అండి? అంటే నాకు సమస్య వచ్చినా, అప్పుల్లో పడినా, నా ఉద్యోగం పోయినా నా మేలేనా? నాకే నా మేలు అంటే మేలే. ఎందుకంటే కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నువ్వు కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావు. ఒక మంచి సేయింగ్ ఉంది ఏంటంటే, the attack that you're facing today is going to give you the weapon that you need for tomorrow. అంటే నువ్వు ఈరోజు పడుతున్న శోధన, ఈరోజు నువ్వు పడుతున్న సమస్యలు నువ్వు ఎదుర్కొంటే అది రేపు నీకు ఆయుధంగా ఉపయోగపడుతుంది. అంటే ఈరోజు ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి చింత అయినా మనము దేవుణ్ణి ఎందుకు దేవా, ఎందుకయ్యా అనే బదులు దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది అని మనం నమ్మగలిగితే, నమ్ముతూ మనం ముందుకు వెళ్తే చాలండి. దేవుణ్ణి స్తుతించుకుంటూ ఎరుకో గోడల చుట్టూ 7 మార్లు తిరగమన్నాడు దేవుడు. తిరిగి దేవుణ్ణి స్తుతించుకుంటూ తిరగమన్నాడు. 7వసారి కూలిపోతుందో లేదో వాళ్ళకి తెలుసో లేదో కానీ దేవుడు చెప్పింది చేశాడు. 6 మార్లు తిరిగి 7వ మారు తిరిగేలోగా ఎరుకో గోడలన్నీ కూలిపోయాయి. మనం కూడా ఎంత స్తుతిస్తున్నా ఎన్నో సంవత్సరాలు అవుతుందండి, ఎన్నో నెలలు అవుతుందండి, కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి మేలుకరమైన కార్యాలు నేను చూడట్లేదు అన్నట్లయితే మీరు 6 మార్లు చుట్టూ తిరిగినట్టున్నారు. 7 జస్ట్ దేర్ ఇస్ అ 7th ల్యాప్ దట్ యు హ్యావ్ టు గో. ఆ 7వ మారు మీరు తిరిగితే, 7వ మారు దేవుణ్ణి స్తుతించుకుంటూ, దేవా నాకేం జరిగినా నా జీవితంలో అది నా మేలు కొరికేనయ్యా. ఎందుకంటే నా 3 పిల్లల్లో యానీ ప్రతిదానికి ఏమైనా చేయమంటే వై ప్రతిదానికి యానీ డోంట్ డూ దట్ నానంటే వై. దానికి ఎక్స్ప్లెనేషన్ నేను అంతగా, ఒకవేళ కోపంలో ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను, కానీ అనిపిస్తుంది వై అని అడిగే బదులు కామ్గా చేసుకుంటూ పోతే అది ఐఎమ్ టెల్లింగ్ ఫర్ యువర్ గుడ్ ఓన్లీ అంటే ఎక్స్ప్లెయిన్ వై. మనం కూడా దేవుడిని అనేక సార్లు, దేవా సమస్య ఇచ్చే, ఓకే అది నా మేలు కొరికే అని నేను భావిస్తున్నా, ఓకే, కానీ టెల్ మీ ద రీజన్ వై, ఎందుకయ్యా. మనం అన్నీ చెప్పినట్లయితే అండి, దేవుడు మనకు అన్నీ వివరించి చెప్పినట్లయితే మనం విశ్వాసం ఉపయోగించాం, మనము తెలివిని మనం ప్రయోగిస్తాం. దేవుడు అంటున్నాడు, నేను చెప్పింది చేసుకుంటూ విశ్వాసంతో ముందుకు వెళ్ళు, అంతే. ఎందుకంటే శిష్యులు ఆ నావలో ఉన్నప్పుడు గొప్ప తుఫాను వచ్చింది. తుఫాను దేవుడు సృష్టించిన సృష్టే కదా, ఆ వాతావరణం దేవుడు సృష్టించిందే కదా, మరి దేవుడే ఎందుకు అనుమతించాడు? ఎందుకంటే శిష్యులు ఇంకా విశ్వాసంలో బలపడటానికి. మనం సమస్యలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు మనల్నైనా మార్చాలనుకుంటున్నాడు, మన స్థితిగతులనైనా మార్చాలి అని కోరుతున్నాడు. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి కీడైనా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, మేలు కొరికే అన్నీ జరిగించువాడు నీవు అని మనం నమ్మి ముందుకు వెళ్తేనండి, దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ మనల్ని ముందుకు మన తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడు. ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా ఈ పాటని సంతోషంగా చప్పట్లు కొడుతూ పాడదామా?